కాళేశ్వరం కుంగుపాటు కుట్రలపై కేటీఆర్ దగ్గర ఆధారాలుంటే జస్టిస్ ఘోష్ కమిషన్కు ఇవ్వొచ్చని సూచించారు మంత్రి ఉత్తమ్. కేటీఆర్ జోసెఫ్ గోబెల్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని అన్నారు. ప్రాజెక్టు ప్లాన్ నిర్మాణం లోపభూయిష్టంగా చెప్పడం వల్లే నష్టం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జలసౌధలో అధికారులతో భేటీ అయ్యారు ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఎవరిని అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కూడా ఆనాడు అడ్డుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అలా చేయట్లేదని, కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలతో సహా అందరికీ అనుమతిస్తున్నామన్నారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం బీఆర్ఎస్దేనన్నారు ఉత్తమ్. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. హాస్పిటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. పేషెంట్ల వెంట వచ్చే సహాయకులు తమతో సిబ్బంది అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు మంత్రి తుమ్మల. ప్రాజెక్టుపై ధర్నాలు కాదు, వాటిపై కేటీఆర్ అవగాహన చేసుకోవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా కేటీఆర్ తప్పు అంటున్నారని విమర్శించారు. ప్రచారం కోసమే బీఆర్ఎస్ నేతలు టూరు చేపట్టారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు నీట మునిగాయన్నారు. బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూముల రైతులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు వివేక్. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. మొదటి విడతలో 1600 మెగావాట్ల విద్యుత్ను జనరేట్ చేస్తున్నారని చెప్పారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని కేంద్రం ప్రయత్నిస్తుందని, కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వేరే రాష్ట్రాలకు వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. మరోవైపు హైదరాబాద్లో వాతావరణం మేఘవృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నాంపల్లి, అబేడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, అఫ్జల్గంజ్, గోషమహల్, లగడి కపుల్, ఖైరతాబాద్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతుంది. జూరాల నుంచి భారీ వరద వస్తుండటంతో రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలనున్నారు అధికారులు. జూరాల జలాశయం నుంచి 3,44,983 క్యూసెక్ల నీరు, సుంకేసుల నుంచి 1,40,478 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152 టీఎంసీలకు చేరింది. ఎడమ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అస్సాంలోని చారాడ్దేవ్ మోదంకు యునెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ గౌరవం దక్కించుకున్న 43వ ప్రదేశం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ దేశమైనా వారసత్వ సంపదను కాపాడితేనే అభివృద్ధి సాధిస్తుందని మన్ కీ బాత్ 112వ ఎడిషన్లో చెప్పారు మోదీ. నీతి ఆయోగ్ మీటింగ్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మైక్ కట్ చేశారన్నది తప్పుడు ఆరోపణ అన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. నీతి ఆయోగ్ మీటింగ్లో మైక్ ఎవరు ఆఫ్ చేస్తారని ప్రశ్నించారు. ఇది పక్కా విపక్షాల వ్యూహంలా కనిపిస్తుందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నీతి ఆయోగ్ ముందు ప్రస్తావించాలన్నారు చిరాగ్ పాశ్వాన్. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. పార్టీ నేతలు, భద్రతా సిబ్బంది కుమారస్వామిని హాస్పిటల్కు తరలించారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారడం, షర్ట్పై రక్తం మరకలు చూసి జేడీఎస్ నేతలు ఆందోళన చెందారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ బోని కొట్టింది. షూటింగ్లో మన్ బాకర్ పథకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించింది. కాంస్యం గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ గెలిచిన తొలి పథకంగా నిలిచింది. అలాగే ఒలింపిక్ షూటింగ్లో పథకం సాధించిన తొలి మహిళగాను రికార్డు సృష్టించారు మను. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను భాకర్ను అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.